ఇష్యూస్ని ప్రస్తావించడం అనేటువంటిది ఒక పొలిటికల్ చీప్ గేమ్ కిందకు వస్తుంది తప్ప ఒక ఇంటలెక్చువల్ డిబేట్ కిందకి రాదనేటువంటిది ఒపీనియన్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది పూర్తిగా దీని ప్రోస్ అండ్ కాన్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేస్తున్నాం. దాని మీద మనకి ఇక్కడ పెంటపాటి పుల్లారావు గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. మన డిబేట్ ప్యూర్లీ ఇంటర్నెట్లో ఇది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ డిస్కషనే తప్ప ఇక్కడ వాదాలకి వివాదాలకి తావులేదు. సో ప్లస్ అండ్ మైనస్ రెండు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దీని గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఒపీనియన్ చెప్పే ముందు బృందా కారత్ గారు కూడా ఒక ఆర్టికల్ రాశారు, మీరు కూడా చూసే ఉంటారు. ఆవిడ సరే సహజంగా వాళ్ళు వామపక్షాలు ఏంటంటే పూర్తిగా మహిళా బిల్లుని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు అని చెప్పని వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటివి. సో ఈ ఇంప్లికేషన్స్ ఇది ఇంక్రీజింగ్ ఆఫ్ ది సైజ్ ఇన్ లోక్సభ అనే దాని మీద చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. డీలిమిటేషను ఒక శాస్త్రీయంగా జరగడం లేదు, ఏదో మీరు పొలిటికల్ మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు తప్ప ఇది కాదు అనేటువంటిది వాళ్ళ ఒపీనియన్. తర్వాత అసలు ఇది డీలిమిటేషన్ తర్వాత కాన్సిక్వెన్సెస్ కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మనం పొలిటికల్గా కనుక అనలైజ్ చేసినట్టయితే 131 దీంట్లో ఉన్నాయి. ఇవి వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అసలు ఇంత హడావుడిగా వీళ్ళు అనేది ఏంటంటే, సరే స్టాలిన్ గారు కామెంట్స్ కూడా మీరు చూసే ఉంటారు. స్టాలిన్ చెప్తుంది ఏంటి, ఈ టైంలో అంటే మేము ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తామంటే నిన్న చిదంబరం గారు కూడా మాట్లాడారు అక్కడ తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి, ఎన్నికల ప్రచారం మేము చేసుకుంటున్నటువంటి టైంలో మీరు 3 రోజుల పాటు హడావుడిగా పెట్టారంటే అంటే ఇక్కడ మా ప్రచారాల్లో జరగకుండా ఉండాలి, లేదంటే మేము సభలో క్వశ్చన్ చేయకుండా అన్నా ఉండాలి, ఆ దీంతోనే పెట్టారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే ఇక ఆ విషయాలన్నీ వదిలేస్తే దీని మీద ప్రధానంగా మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి చెప్పండి. ఒకటి ముఖ్యంగా మనం చూద్దాం, 3 విషయాలు ఒక బిల్లులో తీసుకురావటం కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఈ మహిళా బిల్లు డీలిమిటేషన్తో కలిపి ఇది ఒక పెద్ద మోటివ్ ఉన్నది. మోటివ్ ఏం లేదు, ఉన్న స్ట్రెంగ్త్ 543 నుంచి 800 850 చేయాలి. దానికి ఎవరు ఒప్పుకోరు, వేరే బిల్లు వస్తాయి, దేశం అంతా అల్లరైపోతాడు. ఇప్పుడు దీంతో లింక్ పెడితే ఇంకా వీళ్ళు మింగలేరు కక్కలేరు, ఏదో చేస్తారని ఐడియాతో పెట్టారు. అసలు మీరు డీలిమిటేషన్ చేయండి, మహిళా బిల్ చేయండి, ఇవన్నీ చేయండి, కానీ 850 ఎంపీ భారతదేశానికి అలాగా ఏ ఒక సింపుల్ ఒక ఫాస్ట్ ఫుడ్ ఒక టీ తాగినట్టుగా చేసేస్తే ఎలాగా? ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది, ఇంకో ప్రభుత్వం ఫ్యూచర్లో వస్తుంది. ఇవాళ మీరందరూ అంటారు కదా అప్పులు చేస్తారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ఫ్యూచర్ ఎలాగని ఫ్యూచర్ చూడాలి. 850 ఎంపీస్ మీకు దేనికంటే అందుకునే లింక్ పెట్టారు. మహిళా బిల్లు ఇది అది హడావుడి పెట్టిస్తారు, ఎవరు మాట్లాడు 3 గంటల్లో పాస్ అయిపోతుంది. ఈ బిల్లు ఎవరు ఆప్ చేయరు, ఎందుకంటే మన దేశంలో ప్రభుత్వాలు ఆప్ చేయరు. అదే కాకుండా మీకు చిన్న విషయం తీసుకొస్తున్నా, 1926లో అమెరికాలో 436 ఎంపీలు, 2026లో 436 ఎంపీలు, బ్రిటన్లో ఈవేళ 630 చిల్లర ఎంపీలు ఉన్నారు. 300 సంవత్సరాల క్రితం కూడా 600 620 ఉన్నారు. భారతదేశంలో 52 నుంచి మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి, అదే దాదాపు 70 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటికి ఇంత మార్పు చేయాలా? రాజ్యాంగం అంటే ఈ అర్థం, ఆ స్తంభాలని అలా కలిపేయకూడదు, ఇలా తీసేయకూడదు, రోజు రోజుకి మార్చుకోదు. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది పెద్ద మనం ఏదో ఐన్స్టైన్ గా ఉండక్కర్లేదు, ఇది రాకెట్ సైన్స్ కాదు, ఇది పెంచటానికి మోటివ్స్ ఏంటి? నేను సింపుల్ గా దక్షిణాదికి అన్యాయం చేస్తారు, ఉత్తరానికి సింపుల్ గా చెప్పను, ఎవరో ఇది చెప్పారా, ఇది వాళ్ళ ఆబ్జెక్టివ్. దేనికంటే ఎన్నో కారణాలు. మంచిదా అంటే మాత్రం స్పష్టంగా చెప్తున్నా, మీరే నాకు చెప్పండి, 543 ఎంపీలు సరిపడుతున్నారా? 800 చాలరా? అయితే 1000 పెట్టకపోయినా చెప్పండి నాకు. చెప్పండి. లేదు నేను చెప్తుందా, ఇది చాలా చిన్న విషయం కాదు. ఏంటంటే రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆప్ చేయరు కదా, ప్రభుత్వాలు మారుతాయి. ఎల్లకాలంగా
సమయం నిలిచిపోదు కదా. నీరు నిలిచినట్టు నీరు కూడా నిలవదు, సమయం నిలవదు. మనుషులు వస్తారు వెళ్ళిపోతారు, ఎంత పెద్ద వాళ్ళు ఉండదా ఉంటారు, చక్కగా చేస్తారు వెళ్ళిపోతారు. అది దానివల్ల ఇది ఫ్యూచర్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, ఏమన్నా మార్పులు తేవాలంటే ఇంకా ఇష్టారాజ్యంగా చేసేస్తారు. హద్దు ఉండదు, భయం ఉండదు. సుప్రీంకోర్టు అది వస్తుందంటే సుప్రీంకోర్టును కూడా మార్చేస్తారు, కొత్త జడ్జెస్ తీసుకొస్తారు, పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసి అన్ని చేయొచ్చు కదా. ఎవరో ప్రభుత్వం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 200 గజాల పైన ఇల్లు ఉన్నదంటే ఈ పట్టణంలో సరెండర్ చేయాలంటే మీరు ఆప్ చేస్తారా ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే సామాజిక లెజిస్లేషన్ పాపులారిటీ కోసం ఈ కులం అక్కడ పెడతాం, ఈ కులం ఇలా చేస్తాం, రిజర్వేషన్ 95% చేస్తాం, చేస్తే మీరు ఆప్ చేయగలరా? ఇవన్నీ చెడ్డ ప్రెసిడెన్స్. ఇది 850 దేనికి మీరు అడగొచ్చున్నా. అదేంటండి మరి ఎన్ని ఉండాలి, జనం పెరిగేగా. మీరు చెప్తున్నారు కదా, నేను 2 పార్లమెంట్స్ మీకు ఉదాహరణగా ఇచ్చాను, యుఎస్ పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్. అవి ఎందుకు ఇచ్చారో మీరు అడిగితే వాళ్ళని చూసి మనం ఈ పుస్తకం రాసాం, ఆ పుస్తకాలు తిప్పి రాసాం. ఇక్కడ తప్పేం లేదు. మన కాన్స్టిట్యూషన్ చూసి చాలా మంది దేశాలు రాసుకుంటారు, మంచి పాయింట్ అది. మన చట్టాలన్నీ ఈవేళ భారతదేశం